మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు స్పెషల్ గెస్ట్. ఎవరంటే వంటింటి వైద్యం అని చెప్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని అంటే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. హాయ్ సార్. సార్, ముఖ్యంగా అమ్మాయిలం మేము నల్ల మచ్చలు ఫేస్ చేస్తుంటాం, ముక్కు పైన అయినా పక్కనైనా. సో ముఖ్యంగా చూసుకుంటే మరి చాలా క్రీమ్స్ వాడినప్పుడు రెడ్డిష్ గా అయిపోతుంటది, పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ అనేది ఉండదు. సో ముఖ్యంగా చూసుకుంటే మన ఇంటి నుంచి మనం తయారు చేసుకునేది ఏదైనా ఆయుర్వేదిక్ ప్రకారంగా సేఫ్ గా ఉంటుంది, ఇంకా మంచి బెనిఫిట్స్ కూడా వస్తుంటాయి, ఇంకా ఎక్కువ వస్తుంటాయి. సో ముఖ్యంగా చూసుకుంటే సార్, మాకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఈ రోజు? వీటిని మంగు మచ్చలు అని చెప్పి చెప్తుంటారు అమ్మా. సో మంగు మచ్చలు మీరు అన్నట్లు ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంటాయి, మగవాళ్ళలో తక్కువ ఉంటాయి. రావద్దని లేదు కానీ మగవాళ్ళు కూడా వస్తుంటాయి అమ్మా, చాలా తక్కువ శాతం. అసలు మంగు మచ్చలు నిజంగా చెప్పుకోవాలంటే సౌందర్యపరంగా వికారాన్ని కలిగించేటువంటి ఒక అనారోగ్య సమస్య అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మంట కానీ, నొప్పి కానీ, దురద కానీ, పోటు కానీ, అసౌకర్యం కానీ, డిస్కంఫర్ట్ ఏమి ఉండవమ్మా. కానీ ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్లు చూసేసరికి మరి ముందులో ఆడవాళ్ళు సౌందర్యానికి ప్రతీక కదమ్మా, అందానికి ప్రతీక. సో మరి ముఖం మీద ఇలాంటి మచ్చలు కనిపించేసరికి చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో మంగు మచ్చలు నిజంగా చెప్పాలంటే కేవలము శారీరక వికృతిని కలిగిస్తాయి తప్ప ఇది దీనివల్ల వేరే రకమైన ఇబ్బందులు అయితే ఉండవమ్మా. సో అంటే శారీరకంగా ప్రభావం కనిపిస్తుంది, మానసికంగా ఇబ్బంది పెడుతుంటాయి. మానసికంగా కుంగిపోతుంటారమ్మా. 10 మందిలో కలవాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా కూడా ఇదే గుర్తొస్తుంటుంది. సో దీనివల్ల పాపం చాలా అవస్థపడి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా చాలా మంది అవాయిడ్ చేస్తుంటారమ్మా. సార్ మంగుమచ్చలు అనేటువంటి సమస్య వచ్చేదానికి అనేక రకాల కారణాలమ్మా. వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు, తీసుకునే ఆహార పదార్థాల కారణం కావచ్చు, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కారణం కావచ్చు, వయస్సు కారణం కావచ్చు, అదేవిధంగా జెనెటిక్ అమ్మా. పెద్దలకు ఉండేట్లయితే మళ్ళీ సంతానానికి కూడా మంగుమచ్చలు పరిస్థితి ఏర్పడుతుంది. జెనెటిక్ కూడా కొంతమందికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా అల్ట్రా వైలెట్ రేస్ యొక్క ప్రభావం కూడా సూర్యకిరణాలు కూడా ఫేస్ మీద పడినప్పుడు కొంతమందికి మంగుమచ్చలు వస్తుంటాయి. ఈ విధంగా రకరకాల కారణాలు, మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళలో కూడా మంగుమచ్చలు వస్తుంటాయి. సో మంగుమచ్చలు అనేది అసలు ఎందుకు వస్తాయంటే ఇలాంటి కారణాల చేత మనకు చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ముఖంలో, చర్మ భాగంలో ఏ భాగంలో అయితే ఎక్కువగా సంచితం అయిపోతుందో, ఆ డిపాజిట్ అవుతుందో అది మనకు మంగుమచ్చల రూపంలో కనిపిస్తుంటుందన్నమాట. ఇది కొంతమంది నల్లగా ఉంటుంది, కొంతమంది నలుపు గోధుమ రంగు కలిసినటువంటి వర్ణంలో కొంతమందికి ఉంటాయి ఈ మచ్చలు, కొంతమందికి నలుపు ఎరుపు కలిసినటువంటి వర్ణంలో పద్ధతిలో కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ముఖంలో కొద్ది భాగానికి పరిమితం అయితే కొంతమందికి ఫేస్ లో ఎక్కువ శాతం కూడా వ్యాపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ఇది ఉంటుందమ్మా. మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. సో పట్టుదలగా, దీక్షలాగా, యజ్ఞంలాగా సాధించాలంటూ కృతనిశ్చయంతో నేను చెప్పినటువంటి పద్ధతిలో చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకుంటే ఖచ్చితమైనటువంటి సమర్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఏదో ఒక్కరోజు వాడి, 2 రోజులు వాడి, 3 రోజులు వాడేసేసి నాకు ఇంకా తగ్గలేదే, డాక్టర్ గారు ఇంతసేపు చెప్పిరి, నాకు గుణం పట్టలేదే అనుకోకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో దీక్షలాగా పట్టుదలగా వాడుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతాయమ్మా. ఆ ఫార్ములా ఏదో చెప్తానమ్మా, ఆ ఐటమ్స్ అనేది చూస్తే మీరే చాలా ఆశ్చర్యపోతారమ్మా. మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాను, వాటి గురించి కూడా ఎట్లా తయారు చేసుకోవాలో కూడా చెప్తానమ్మా. సో ఈ యొక్క పదార్థాలమ్మా, మొట్టమొదటిది ఆలుగడ్డలు. దీన్ని బంగాళదుంప, పొటాటో రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఆలుగడ్డలు. రెండవది వచ్చేసి టమోటా. మూడవది వచ్చేసి నిమ్మకాయ. సో 4వది వచ్చేసి పాలు. కేవలం ఈ 4 పదార్థాలతోనే మంగుమచ్చలకు అద్భుతమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఎలాగంటేమ్మా, ఆలుగడ్డమ్మా. సో ఆలుగడ్డ ప్రతి ఇంట్లో ఉండేదే కదమ్మా, దీని నుంచి చెప్పనక్కర్లేదు. వంటకాల్లో వాడుకుంటుంటాము, మంచి రుచికరమైన ఆహార ద్రవ్యము. సో ఆలుగడ్డ తురుము పట్టేసేసి రసమైన తీసుకోవచ్చు, లేకపోతే ఆలుగడ్డ గుజ్జైన తీసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసేసి కాస్త ఆలుగడ్డ గుజ్జు అని రసం కానీ తీసుకోవాలమ్మా. ఆలుగడ్డ కూడా ఈ కెటకొలిజిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంగుమచ్చలు తీసేయాలమ్మా. తీసేసి లోపల గుజ్జే. సో ఆలుగడ్డలో కూడా ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు మంగుమచ్చను తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ కెటకొలిజిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ ఆలుగడ్డ గుజ్జు తగినంత తీసుకోవాలన్నమాట. అంటే సమస్య ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, తక్కువ ఉంటే తక్కువ తీసుకుంటే సరిపోతుంది. రెండవ పదార్థంగా టమోటా పళ్ళమ్మా.
టమాటా పళ్ళలో కూడా లైకోపిన్తో పాటు అనేక రకాలైనటువంటి రసాయన ద్రవ్యాలు, అదేవిధంగా అనేక రకాల పోషకాంశాలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి దేహానికి ఉపయోగపడేటువంటి ఈ కొన్ని రకాలైనటువంటి ఆమ్లాలు ఇవన్నీ కూడా ఈ యొక్క టమాటా పళ్ళలో ఉండడం చేత టమాటా పళ్ళు బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేయడమే కాకుండా ఈ యొక్క చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఈ యొక్క మంగు మచ్చలను కూడా చాలా త్వరగా తగ్గించేందుకు సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా. చాలా మందికి తెలియదు. ఈ టమాటా పండ్ల రసం కానీ గుజ్జు కానీ తగినంత తీసుకోవాలమ్మా. అదేవిధంగా మూడవ పదార్థంగా నిమ్మకాయమ్మా. ఈ యొక్క నిమ్మ రసము అందులో కలిపేసేయాలి. అంటే నిమ్మరసం మాత్రం జస్ట్ ఒక 3-4 చుక్కలు కలుపుకుంటే సరిపోతుందమ్మా. ఈ నిమ్మరసంలో విటమిన్ సి ఉందమ్మా. విటమిన్ సి కూడా ఈ మంగమచ్చలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మంగమచ్చలు తగ్గేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి. అంతేకాకుండా ఈ యొక్క పదార్థాలు ఉన్నటువంటి గుణం ఏంటంటమ్మా, సి విటమిన్ కానీ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆమ్లాలు కానీ ఇవి దేహంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయమ్మా. సో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఆ ముఖ భాగంలో మంగుమచ్చలు తయారవుతుంటాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసేందుకు, అదేవిధంగా ముఖాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిమ్మ రసంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అందులో ఔషధం కూడా చాలా త్వరగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క నిమ్మరసం చాలా త్వరగా ఉపయోగపడుతుందమ్మా. సో చివరగా పాలమ్మ. సో పాలల్లో కూడా కేసిన్ అనేటువంటి ప్రోటీన్, ఇలాంటి అనేక కొన్ని లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఈ మంగుమచ్చలు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. బ్లాక్ స్పాట్స్ని తగ్గిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ పాలు వాడుకోవడం వల్ల, పైపుత మందుగా వాడుకోవడం వల్ల ఈ ముఖంలో ఉన్నటువంటి ఆమ్లత్వాన్ని తగ్గిస్తామా. ఎక్కువ శాతం మందిలో చర్మము ఆమ్లత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే మంగుమచ్చలు కూడా ఎక్కువ వస్తుంటాయమ్మా. ఈ పాలు ఈ యొక్క బ్లాక్ స్పాట్స్ని తగ్గించడమే కాకుండా చర్మం యొక్క pHని పెంచుతుందమ్మా. క్షారత్వాన్ని ఎప్పుడైతే పెంచుతుందో ఆ క్షారత్వం ప్రభావం చేత ఈ నలుపు మచ్చలు కూడా తొలగిపోతాయి అన్నమాట. సో క్షారత్వం ప్రభావం ఉండడం చేత నలుపు మచ్చలు తొలగడమే కాకుండా పాలలో ఉన్నటువంటి వివిధ రకాల పోషకాంశాలు చర్మాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దడంతో పాటు చర్మము కాంతివంతంగా మెరిసే పద్ధతిలో ఉండేటువంటి పరిస్థితిని అందంగా ఆకర్షణీయంగా తయారైంది కూడా ఈ యొక్క పాలు ఉపయోగపడతాయమ్మా. సో తగినన్ని పాలు తీసుకుంటే సరిపోతుందమ్మా. కాబట్టి నిమ్మరసం తక్కువ తీసుకోవాలి, మిగతా పదార్థాలని తగినంత తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పదార్థాలన్నీ కలిపేసేసి బ్రహ్మాండమైనటువంటి ఒక లేపన ద్రవ్యంగా తయారు చేసుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానమ్మా, ఫస్ట్ కాస్త ఆ ద్రవ్యాన్ని మనం తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని తీసుకొని మంగుమచ్చల భాగంలో అప్లై చేసి ఒక 6 నిమిషం సేపు రుద్దేసేసి మర్దన చేసి మళ్ళీ అదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక అరగంట మ్యాక్సిమం లేదా ఒక గంట వరకైనా ఉంచుకోవచ్చు. మ్యాక్సిమం అంతకంటే అవసరం ఉండదమ్మా. తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేయడం వల్ల చాలా త్వరగా తగ్గిపోతాయమ్మా. అలా అని చెప్పేసి ఏదో వారం రోజులు 10 రోజులు వాడేసి ఆపకూడదమ్మా. సో క్రమక్రమంగా పనిచేస్తూ ఔషధ ప్రభావం చూపిస్తూ త్వరగా ఔషధ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఫలితం మాత్రం మనకు కనిపించడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. కొన్నాళ్ళ పాటు రోజు 2 సార్లు వాడుకొని సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకొని తర్వాత మరి ఆ సమస్య తీవ్రత మరింత తగ్గిన తర్వాత వారంలో ఒక్కసారి ఇలా 10 రోజులకు ఒకసారి వాడుకుంటే సరిపోతుందమ్మా. లేదు సమస్య ఏదో కొద్దిగా గొప్ప ఉండి అప్పుడెప్పుడు మొదలైందైతే వారంలో వారంలో 2 సార్లు వాడుకుంటే సరిపోతుంది. సార్ ముఖ్యంగా ఇప్పుడు పొటాటోది బంగాళదుంపది పేస్ట్ చేసుకోమని, లేకపోతే రసమైన పేస్ట్ అని, మరి టమాటాది ఎలా చేసుకోవచ్చు? టమాటా పిండేస్తే వస్తుందమ్మా. కట్ చేసి పిండేస్తే రసం. ఇప్పుడు దాన్ని గుజ్జు చేయాల్సిన అవసరం లేదు, పిండుకోవచ్చుమా. గుజ్జైన వాడుకోవచ్చు, పిండైన వాడుకోవచ్చుమా. సో పిండినా సరిపోతుందమ్మా, మన కన్వీనియంట్ అంతే. ఇప్పుడు పాలు పచ్చిపాలు పోయమంటారా, లేకపోతే కొంచెం మిగిలిన టైప్ అట్లా? పాలు కూడా ఏమైనా పోయొచ్చుమా, కలపచ్చు. పచ్చి ఉంటే పచ్చి, ఏదో కాచినవైనా కలుపుకోవచ్చు. నిమ్మరసం మాత్రం కొద్దిగా కలుపుకోవచ్చు, అది చాలా ముఖ్యం. మిగతా ఎందుకు హెచ్చు తగ్గునే పర్వాలేదు కానీ నిమ్మరసం 3-4 చుక్కల కంటే ఎక్కువ కలుపుకోవచ్చు. సార్ ఓవరాల్ గా మంచి లేడీస్ కి మంచి టిప్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.